రత్నం ఎక్కడున్నా రత్నమే కదండి, అంతే కదా. బంగారం ఎక్కడున్నా ఎవరింట్లున్నా దాని విలువ ఒకటే. మనకు ఏం జరుగుతుందంటే అనాదిగా జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే మన పక్కన ఉన్న వాడిని మనం గుర్తించాం. మన ఇంట్లో ఉన్న పిల్లాడు వాడు ఎంత అద్భుతమైన రత్నమో మనం గుర్తించాం. వాడు చూడు, మీరు చూడు, అసలు వాడు చేసి నేర్చు అంటుంటాం. దయచేసి కరీంనగర్లో ఆ పని జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న రత్నాలను కూడా నేను గుర్తిస్తున్నాను. అందుకే నాకంటే బిఫోర్ మా రామకిషన్ గారికి ఇదే అవార్డు ఇవ్వడం జరిగిందంటే మీరు డెఫినెట్గా ఇక్కడ రత్నాలను కూడా గుర్తిస్తున్నారు. దయచేసి మీ పిల్లల్లో ఉండేటువంటి రత్నాలను గుర్తించి ప్రపంచానికి చాటి చెప్పండి. అదే కొత్తమైంది. ఇంతకుముందు మనకు ఉండే సమస్యల్లో ఒకటి ఏంటంటే మన దగ్గర ఉండే కవులు, కళాకారులు, గొప్పవాళ్ళని మనం గుర్తించాం. ఈ పక్కకు తోసేస్తాం, ఎక్కడి నుంచో తీసుకొని ఇంటి పుల్లకూర తీసుకొచ్చి మన ఇంట్లో ఉండే రుచికరమైన కూర కూడా ఉంటుంది, దాన్ని పక్కన పెట్టేసి పొరిగింటి పుల్లకూరల గురించి ప్రయత్నిస్తుంటాము, ఆకులాడుతుంటాము. ఒకళ్ళ మించి ఒకళ్ళు ఏంటో ఎందుకు చేస్తామో తెలియదు. అయితే ప్రపంచంలో ఉండే ప్రతి కళాకారుడు ఒక కుటుంబానికి చెందినవాడు. కానీ నీ కొడుకును కూడా మెచ్చుకో, పక్క వాళ్ళ అబ్బాయిని కూడా మెచ్చుకో. కానీ వీడిని తిరుగుతూ వాడిని మెచ్చుకో, వీడిని పక్కన తోసి వాడిని మెచ్చుకోవడం అనేది కూడా మంచిది కాదు. రెండూ చేయాలి. ఎందుకంటే కళాకారుడు విశ్వానికి సంబంధించిన వాడు, కళాకారుడు ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు. ఒక కులం, ఒక మతము, ఎలాంటి అనాచారాలు అంటేది ఏంటంటే కళ. ఎలాంటి అనాచారాలు అంటేది కళ. కాబట్టి అలాంటి కళాకారులని, కవులని మీరు కనుక ఎక్కడైతే కళాకారులు, కవులు పూజించబడతారో, ఎక్కడైతే మా సోదరి మనులు, అమ్మలు పూజించబడతారో, తల్లులు పూజించబడతారో ఆ ప్రాంతం, ఆ శివయ్య సుభిక్షంగా ఉంచుతాడని నా నమ్మకం. కాబట్టి అందుకే కరీంనగర్ నేను ఎప్పుడు కరువు వచ్చిందని నేను ఎప్పుడు వినలేదు. కరీంనగర్ ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది, వాడి పంటలతో ఉంటుంది అని నేను వింటుంటాను. ఇక ఫైనల్ గా ఒక పాట, మా నారాయణ రెడ్డి గారి పాట. ఇది ఎంత ఆనందంగా రాశారు ఆయన అంటే